వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. భారత నిర్మాణ సేవా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని శ్రీ దేశమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాకుపల్లి సర్పంచ్ కోసూరు సుభాష్ని అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెంటిని సమాన ప్రాతిపదికన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, వాలంటీర్ వ్యవస్థను కూడా రద్దు చేస్తారని చెప్పారు. అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఏ సర్టిఫికేట్ కావాలన్నా అలాగే ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కానీ గతంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, కానీ 5 లక్షలకి మాత్రమే. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేదవారు కూడా ఆరోగ్యానికి ఆరోగ్య కార్డు అందిన తర్వాత కూడా మరణించే పరిస్థితి లేకుండా ఇప్పుడు 5 లక్షలని కాస్త 25 లక్షల రూపాయలని చేసి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి సమస్యతోటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఒక హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ నయం చేసుకొని, గతంలో చూసుకుంటే 5 లక్షలకి అయిపోగానే మన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది నయం కాక మరణించే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 25 లక్షలకు దగ్గరగా మనం చూపించుకుంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపడిపోయి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏవైతే మన పని కానీ వృత్తి కానీ వెళ్ళే పరిస్థితులు కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాంతాల వారీగా ఒక 4-5 పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా ఒక 2-3 మున్సిపల్ వార్డ్స్ కావచ్చు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఆయన ఇచ్చింది రెండేనమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి చదువు, ఒకటి ఆరోగ్యం. ఈ ఆరోగ్య రక్షణ కోసమే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక జవాబుదారీ కలిగినటువంటి ఒక డాక్టర్ల బృందం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా నర్సులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి, ఉచితంగా వైద్యం అందించాలనేటటువంటి ఆలోచనతో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక ఉద్యోగాలు గ్రామాల్లో కల్పించడం, సచివాలయంలో ప్రతి సచివాలయంలో 10 మందికి ఆ ప్రాంత వాసులకి ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గంలో 1100 మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. 2000 మందికి మనకి వాలంటీర్లుగా నియమించుకున్నాం. దగ్గర 400 మంది ఆశా వర్కర్లు మీకోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతోటే ఏఎన్ఎంలు కానీ ఇంకా అనేక మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవలు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెడతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేదవాళ్ళని